నీ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేదు. వాడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమించును, లేక ఒకణ్ణి అనుసరించి ఒకణ్ణి తృణీకరించును. మీరు దేనిని దేవుణ్ణి సిరిని సేవింపలేరని చెప్పెను. అంటే ఇక్కడ మళ్ళీ అదే వచనాన్ని రిపిటేషన్ గా లూకా చాలా ఇంకా క్లారిఫై చేస్తున్నాడు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకే ఒకరిని సేవించాలా. దేవుని సేవిస్తున్నావా, సిరిని సేవిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. అందుకే మన పర్సన్ లాగే మాట్లాడుతున్నాడు. సిరిని దేంతో మాట్లాడుతున్న పర్సన్ అంటే అపవాది ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ పర్సన్, దాని వెనకాల ఒక పర్సన్ పనిచేస్తున్నాడు. లోకరాజ్య మహిమలని ఎవరు మాట్లాడారు? ఇప్పుడు 4వ అధ్యాయంలో అపవాదైన సాతాను మాట్లాడుతున్నాడు. అంటే సిరి అంటే దాన్ని హోల్డ్ చేసి ఇప్పుడు లోకాన్ని ఏం చేస్తుంది, వాళ్ళందరినీ దాసోహులుగా అంటే లోబడి వారుగా దానికి సాగిలపడేలాగా చేస్తుంది. అయితే వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను. ఈరోజు నువ్వు దేవుని అనుసరిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని కలిగి ఉంటే నువ్వేం తక్కువగా ఉండవు. చూడండి, అబ్రహాం ఏం తక్కువ లేడు, ఇస్సాకు తక్కువ లేడు, యాకోబు తక్కువ లేడు. ఈ విధంగా చెప్పండి, చిన్న వయసులోనే మరి సొలొమోను ఏమో తక్కువ ఉన్నాడా? చిన్న వయసులోనే, లేత వయసులోనే సింహాసనంకి ఎక్కాడు. అంటే ఎప్పుడైతే మనము మరి ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించాల, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించాల, అంటే డబ్బును, లోకాన్ని, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మ, ఇంకొక విధంగా చెప్పాలంటే అపవాది అయిన సాతాను కొన్ని కారణాలు, కొన్ని బలహీనతలు, కొన్ని పాపాలకు వాడే మూల కారణం. ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో, తృణీకరిస్తావో, అవును తృణీకరించును, మీరు దేవుని సిరిని అంటే రెండు మిక్సింగ్ అయి నువ్వు చేయలేవు, సేవించలేవు. రెండింటి కుదరదు, రెండు మిక్స్ అయి కుదరదు అంటున్నాడు ఇక్కడ. ఒకే ఒక దాన్ని చెయ్యి. ఒక దాన్ని చేస్తున్నప్పుడు ఈ లోకములో దేవుడు కావాల్సిన వాడికి ఇస్తాడు. అయితే దేవుడా సిరా అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం ప్రేమిస్తామో, దేవుణ్ణి కోరుకున్నాడు. ఇంకో విధంగా చెప్పండి, జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఒక దాన్ని కోరుకున్నప్పుడు మిగతావన్నీ ఈ లోకములో కావలసినవన్నీ ఇచ్చాడు. ఇంత చూడండి, ఎంత అద్భుతమో. కోరుకున్నది దేవుణ్ణి, జ్ఞానాన్ని, క్రీస్తుని. ఒక విధంగా చెప్పండి, క్రీస్తులోనే సర్వ సంపదలు అన్నాం కదా, అంటే దాంతో పాటు అన్నీ వచ్చేసాయి. అట్లాగే నువ్వు దేవుణ్ణి కోరుకుంటే తక్కువ అవ్వవు. దేవుణ్ణి కోరుకుంటే నీ హృదయంలోంచి చీకటి వెళ్ళిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు మీదున్న ఇది వ్యామోహం, లేదా ఇంకో విధంగా చెప్పాలంటే ఆ ఇష్టత వెళ్ళిపోయి దాన్ని కలిగి ఉండి దాంతో నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఇంకా మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు 1 లక్ష రావాలా, 10 లక్షలు కావాలా, 20 lakhs కావాలా, అవసరమే. అయితే దాన్ని ప్రేమించావు, దాంట్లో నుంచి దేవుని ప్రేమిస్తావు. అనగా పేదలకు, దేవుని పనులకు నువ్వు ఆ డబ్బుని ఎక్కువ ప్రేమించకని దానితోనే దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా మారిపోతావు. అదే నువ్వు దేవుడిగా చేసుకో. ఈ రాత్రి కాల సమయంలో దేవునికి వాక్యం అంటుంది, ఒకరిని తృణీకరించు, మీరు దేవునికి సిరిని సేవింపలేవు, రెండింటిని చేయలేవని ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇది కొంచెం ఇంకా అండర్స్టాండ్ అవడానికి ఇంకొంచెం ముందుకెళ్దాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 33 నుంచి చదివితే బాగుంటుంది, 41 వరకు. 41 దాకా ఆపేసి 33 నుంచి 41 జాగ్రత్త వినండి. ఈ ప్రకారము 2వ రాజుల ప్రకారముగా 17వ అధ్యాయము 33 నుంచి చదవండి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిందో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక
భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటిని నమస్కరింపకయు, పూజ చేయకు, బలులు అర్పింపకయు, మహాధికారము చూసి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలు పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుణ్ణి సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మం అంతటిని గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునని జరిగించుచూ వచ్చిరు. ఆ జనులు అలాగు యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొన్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే అంటే దేవుని ప్రజలే కానీ మిక్సింగ్ కనబడుతుంది. అంటే ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను. భయభక్తులు గలవారే, వీళ్ళేం భయభక్తులు లేనోళ్ళు కాదు. దేవుడంటే భయం అంట, దేవుడంటే భక్తి అంట, కానీ చేజారంట. అర్థమవుతుందా? దేవుడంట భయం అంట, దేవుడంట భక్తి అంట, కానీ ఈ లోక మర్యాద అనుసరించకుండా అంటే ఉండలేరంట. మీకు అర్థమవుతుందండి? మీకు ఇంకా క్లియర్ చేస్తాను, ఇంకా చక్కగా చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 33 అధ్యాయాన్ని చూడండి. అంటే భయభక్తులు గలవారు వీరేం భయభక్తులు లేనోళ్ళు కాదు. వీరు దేవుడంటే భయమే భక్తే, కానీ ఎలాగుందంటే వాళ్ళ భయము భక్తి ఎలాగుందంటే సంపూర్ణంగా లేదు. ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనములలో నుండి పట్టబడిరో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. భయం భయమే, భక్తి భక్తే, సేమ్ లోకం లోకమే. దాని అర్థం అదే అన్నట్టు. అంటే సిరి ఈ లోకంలో ఉన్న ఏదైతుందో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతుందో అది అదే బరాబరే. ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అంటే వీరి కట్టడ విధానం వేరే, దేవుడు చెప్పిన విధానం వేరే. అయితే వాళ్ళ మర్యాదను వీళ్ళు ఏం చేస్తుందంట, వాళ్ళ మర్యాద చొప్పున వాళ్ళు చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుందంట, ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుండ్రి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. ఎక్కడి నుంచో తీయబడిన వీరు, దేవుని చేత మోషే చేత ప్రత్యేకించబడిన వీరు, బయటకు వచ్చిన వీరు, ఆ కల్మషం ఇంకా వీని వెంటాడుతూనే ఉంది, అంటుకునే ఉంది, అలాగనే ప్రొసీడ్ అవుతుంది, ముందుకు వెళ్తున్నారు. అంటే మిక్సింగ్ వీళ్ళలో నుంచి హార్ట్లోకి వెళ్ళి ఆ మైండ్లోకి వెళ్ళిపోవట్లేదు. యెహోవా యందు భయభక్తులు పూనక, భయభక్తులు గలవారనుంది కానీ భయభక్తులు పూంతలేరంట. భయభక్తులు ఉండాలని ఉంది కానీ భయభక్తులు ఉంచలేకపోతున్నారంట. అర్థమవుతుందండి? వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశం నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పించవలనని ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు, సెలవిస్తూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తుందంటే ఐగుప్తు నుండి రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పించి ఆయన పేరు పెట్టబడిన ఆయన సంతతిని ఆ దేవుని సేవింపక ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని విధులు గాని ధర్మశాస్త్రము గాని, ఇదంతా అదిగా చేయాల్సింది ధర్మశాస్త్రము ధర్మము
ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు, వీటిని చేయండి అని చెబితే, ఈ వాక్యాన్ని చెబితే, ఈ ధర్మశాస్త్రాన్ని చెప్తే, దీని పక్కకు ఉంచి వాళ్ళ మర్యాద చెప్పున భయభక్తులు పూనక, భయభక్తులు కలిగినట్టే ఉండి దాని ప్రకారంగా చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములని మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడ విధులను, అనగా ధర్మశాస్త్రమంతని గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధన మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. ప్రవక్తల చెప్తున్నాడు, మీ దేవుడిని యెహోవాయందు భయభక్తుల గలవారై ఉండిన ఎడల, ఉంటే ఏంటో చెప్తున్నాడు, ఆయన మీ శత్రువులను చేతులు ఆయన ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలోండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను, అలా చెప్పినను. మీ శత్రువుల నుంచి మీరు విడుదల పొందాలంటే, విడిపించబడాలంటే ఆయనను సేవించాలా, ఆయనకు దాసులు అవ్వాలా, ఆయనను ప్రేమించాలా, మిగతా దాన్ని తృణీకరించాలా. అంటే దేన్ని దేవుడు తృణీకరించమంటున్నాడు, దేన్ని అనుసరించమంటున్నాడో వీళ్ళు అలా కాకుండా మిక్సింగ్ అవుతున్నారు, మిక్స్ అయిపోయి జీవిస్తున్నారు. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించచ్చు వచ్చింది. అది ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడంటే, ఆ పూర్వ మర్యాద, వాళ్ళ మర్యాద అయితే పర్వాలేదండి, వాళ్ళ మర్యాద వీళ్ళకు మర్యాద ఎక్కువైపోయిందంట, దేవుని దానికంటే ఎక్కువైపోయి ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించచ్చు వచ్చింది. అంటే దేవుని మాట కేర్లెస్ గా వినకుండా వీళ్ళ స్టైల్లో, వీళ్ళ విధానములు వెళుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను. అలా భయభక్తులు ఉన్నాయా? ఉన్నాయి. తాము పెట్టుకున్న విగ్రహములు పూజించుచు వచ్చిరి, మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఒక విధంగా చెప్ప ఆ మర్యాదల్ని ప్రేమిస్తున్నారు, ఇంకా చెప్పాల ఆచారాలు ఆచరిస్తున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే భయభక్తులు కలవారై ఉండి కూడా తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి, మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు అలా చేయించున్నారంట. ఇంత బాధాకరమైన విషయం. ఈరోజు మనం కూడా అలా ఉండకూడదు అని మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అంటే దేవునికిని సిరికిని రెండింటికిని దాసులై ఉండక, దేవునికి మనము దాసులై ఉన్నప్పుడు ప్రతి వ్యాధి, ప్రతి భయం, ప్రతి బాధ, ప్రతి పేదరికం నీకు దాసుడవుతుంది. దట్ మీనింగ్ ఏంటంటే నీకు లోబడుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే నీ క్రింద ఉంటుంది. ఇంకా చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంటే నీ అండర్ కంట్రోల్లో ఉంటుంది, నువ్వు దాని అండర్ కంట్రోల్లోకి వెళ్ళొద్దు. సిరి కంట్రోల్లోకి నువ్వు వెళ్ళొద్దు, నీ కంట్రోల్లో ఉండాలా. అంటే నీవు దాన్ని ఎక్కువ ప్రేమించొద్దు, దాని చేత నువ్వు ప్రేమించబడద్దు, నీవు దాని క్రిందికి వెళ్ళొద్దు, అదే నీ క్రింద ఉండాలా. అనగా దాన్ని నువ్వు ఏలే వ్యక్తిగా ఉండాలా. ఈరోజు ప్రభువుకు ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఎంతగా సరెండర్ అవుతామో నీ ధనముతో అంతగా ప్రేమిస్తావు. నువ్వు ఎంతగా సరెండర్ అవ్వవో, ఎంత భయభక్తులు ఉన్నా కానీ, భక్తి ఉన్నా కానీ, ప్రార్థించినా కానీ దాంతో నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించలేవు. అంటే దేవునికి ఏమి నువ్వు చేయలేవు, దేవుని కొరకు ఏమి చాపలేవు, దేవుని కొరకు ఏమి అంటే గొప్ప పనులు, గొప్ప కార్యములు గొప్పగా నువ్వేమి కూడా చేయలేవు. ఎందుకు? ఆల్రెడీ ఇన్సైడ్ లో ఏమై ఉన్నావు, దానికి దాసుడవై ఉన్నావు. ఈ రోజు అటువంటి యేసునామములు తొలగిపోనుగాక, నీ నుంచి దూరం అయిపోనుగాక. దేవునికి మాత్రమే యేసునామములు, దేవునికి స్పిరిట్, దేవునికి మాత్రమే, మరలా అంటున్నా, దేవునికి మాత్రమే. నువ్వు ఎప్పుడైతే దేవునికి మాత్రమే నువ్వు ఒక విధంగా చెప్పాలంటే దాసుడవు అవుతావో అన్ని నీ క్రిందికి వచ్చేస్తాయి. మరి సొలొమోన్ చిన్న వయసులోనే మరి దేవునికి దాసుడు అయిపోయాడు. మొత్తం అన్ని సర్వ సంపదలన్నీ ఆయన క్రిందికి వచ్చేస్తున్నాయి, దాసోహం అవుతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సర్వ రాజులు, చుట్టుప్రక్కల వారు, మొత్తం దేశంలో నెమ్మది ఉండటమే కాదు, గొప్ప గొప్ప వారు సైతం వచ్చి ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తున్నట్టుగా
దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో యేసునామములో ఈ వాక్యాన్ని వింటున్నా మీ జీవితంలో ఇక్కడ చూస్తే ఈ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లోక మర్యాద అనుసరిస్తున్నారు. ఆ మర్యాదను విడిచిపెడతలేరు. భయభక్తులు గలవారైనను, మరి గలవారే అంట, భయభక్తులు కలవారైనను ఏమవుతుందంటే లోకము వారిని వెంటాడింది. లోకం వారితో మిక్స్ అవుతూ ఉంది. భయం భయమే, భక్తి భక్తి, సేమ్ టైంలో మిక్సింగే. అలాగున్న కారణాన్ని బట్టి దేవుడు వారిపై మరి అనేక రకాలుగా కోపించి బాధపడినట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి కాస్తంలో మనందరి జీవితంలో మరలా అంటున్నాం, ప్రభువుకు మనము దాసులం అవ్వాలా. అన్నీ కూడా నీకు దాసోహం అవుతాయి అంటే నీ క్రిందికి వస్తాయి, దాని అర్థం. ఈరోజు అలాగా ఉండును గాక.